కొత్తగా అనకాపల్లి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. పిట్ట కథలో గుట్ట ఎవడో తెలుసా? నీ కొడుకు సూర్య. I've enjoyed it. Every moment in front of the camera నాకు చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీయా ఏంటది? The path you choose కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ how that could change your life. ఇంద్రజయ గారు కానీ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఏమైనా సజెషన్స్ మీరు? I learnt in this movie sir particularly I learnt the most from ma'am. ఏంట్రా లేటు? కొంచెం లేట్ అయింది. రే అదే కదరా అడుగుతున్నాను. రేసుగురం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా గోలగోలన విక్రమ్ యాక్టర్ అయిపోయాడు. Call me lucky, just lucky. దాని తర్వాత ఐ థింక్ పటాస్ సార్. పటాస్ అనిల్ రావుపూడి గారి ఫస్ట్ మూవీ. ఆ రోజు దీపావళికి రాలేదని, టపాసులు రాలేదని. సినిమా గుర్తుంది నాకు. ఇంకా మీరే బాగా గుర్తుపెట్టుకున్నారు. నా పేరు సూర్య టైంలో మీ జ్ఞాపకాలు చెప్పమంటే ఏం చెప్తారు? 1-2 days ముందు ఆయన స్క్రిప్ట్ పేపర్ చదువుకొని డైలాగ్స్ చూసుకొని మిర్రర్ ముందర కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొని దట్స్ హౌ ప్రిపేర్డ్ హీ కమ్స్ టు ద సెట్. బన్నీ నుంచి ఐ వాజ్ ఫ్యాన్. మీరు కలవటం జరిగింది? ఆయన ఏమన్నా కలిసి సందర్భం వచ్చిందా? ఎవ్రీ బర్త్డే ఐ గో టు హిస్ హౌస్ సార్. మన ఇంట్లోనే ఒక సొంత బ్యానర్ ఉంది, రాజలక్ష్మి పిక్చర్స్. దాని మీద సినిమాలు ఎందుకు స్టాప్ చేశారు, ఎందుకు గ్యాప్ వచ్చింది అని మీ నాన్నగారిని ఏమైనా అడిగారు? తెలుగు ప్రశ్నలు నమస్తే. మనతో పాటు విక్రమ్ సహదేవ్ ఉన్నారు. తను మీకు అందరికీ తెలుసు, లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి. అలానే మనకి చాలా పెద్ద సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయినప్పటికీ చాలా సినిమాలు ఇప్పటికి దాదాపు ఒక 2 సినిమాలు చేశారు. కొత్తగా అనకాపల్లి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. విక్రమ్తో మాట్లాడదాం. హాయ్ విక్రమ్. హలో సార్, ఫైన్ నైస్ మీట్ యూ. నేను చెప్పింది కరెక్టే కదా? 2 సినిమాలు పైన అయిపోయినాయి కదా? ఉంటాయండి కదా? బట్ అయిపోయాయి. ఎస్, మెయిన్ లీడ్గా అవ్వలేదు సార్. మెయిన్ లీడ్గా మరి రౌడీ బాయ్స్ దగ్గర నుంచి, గోలీసోడ దగ్గర నుంచి, కృష్ణం కలిపింది ఒక సినిమా. Maybe 3-4 like a young adult కదండి, like a young lead, not exactly like a protagonist or ఎలా ఉంది జర్నీ ఆర్టిస్ట్గా? I've enjoyed it. Every moment in front of the camera నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఓకే. ఏంటి ఇప్పుడు మనకి ఫస్ట్ సినిమా చేసిన రేసుగురమా? రేసుగురం అండి. అవును. ఏంటి రేసుగురానికి ముందు మీ ఫాదర్కి మదర్కి ఏమన్నా చెప్పారా నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి, లేకపోతే మీ ఇంట్రెస్ట్, లేకపోతే వాళ్ళు తోడ్చేసారా మిమ్మల్ని? నాట్ అసలు లేదు. నన్ను యాక్చువల్లీ హాస్టల్లో వేస్తారు ఢిల్లీలో. అవునా? అక్కడ ఎందుకో విష్ టు హ్యావ్ మాల్ ట్రిప్ లాగా మంత్లీ once or once in 2 months అలా మాల్ తీసుకెళ్ళాలి. దాంట్లో దే యూస్ టు గివ్ అస్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ, అంటే దాంట్లో కూడా 300 rupees or something విల్ గెట్ కట్ ఫర్ ద మూవీ. ఓకే. సో కంపల్సరీగా మూవీ తీసుకెళ్తారు వాళ్ళు. సో అలా ఇంకా మూవీస్ స్లోగా ఎక్కువ నచ్చడం స్టార్ట్ అయింది ఇన్ ఢిల్లీ, నాట్ యాక్చువల్లీ ఇన్ హైదరాబాద్. అంటే ముందు కూడా చూసేవాడిని కానీ అక్కడ ఇంకా ఎందుకు వీ యూస్ టు హ్యావ్ ద డ్రామా క్లాసెస్, థియేటర్ క్లాసెస్ అంటాం ఇన్ ఢిల్లీ. అండ్ దెన్ వీ యూస్ టు హ్యావ్ దీస్ ఇయర్లీ యాన్యువల్ డేస్ లాగా. సో దెన్ డాన్స్, డ్రామా, ఆల్ ఆఫ్ దిస్ కేమ్ టుగెదర్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద. దాని తర్వాత దెన్ వీ ఆస్క్డ్, ఒకసారి అడిగాను జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లాంక్, ఐ షాట్ మై షాట్. ఓకే. I said, Dad, can we try acting in a movie if possible? Like. ఓకే. అంత మునుపు మీకు గుర్తుందా? ఢిల్లీకి వెళ్ళక ముందు గుర్తుందా? ఇక్కడ మీరు మీ ఫాదర్ చేసిన సినిమాలు గుర్తున్నాయా అసలు? స్టైల్ ఒకటి ఎవడికి వాడేది నేను చాలాసార్లు చూసాను సార్. కాకపోతే దాని తర్వాత కపుల్ ఆఫ్ మూవీస్ గుర్తులేవు, చూడలేదు అనుకుంటా, 1-2 నేను కూడా. ఓకే. చెప్తే ఏమన్నారు మరి? డాడ్ అంటే డాడీ ఫోన్ చేస్తున్నారు. డాడీ ఫోన్ చేస్తున్నారా? మాట్లాడు, స్పీకర్లో పెట్టి మాట్లాడు. ఇంటర్వ్యూలో లైవ్లో ఉన్నాయని చెప్పు. Hey Dad, we back from Japan? ఇక్కడ పెట్టు. హలో. Hey Dad, where are you? ఇక్కడే జపాన్. రేపు పొద్దున ఫ్లైట్. ఇది వైట్రీలో ఉన్న యోజీ అమ్మ మాట్లాడు. I'm good. I'm actually in the interview live లో. Knows you very well. I'm giving you phone. శ్రీధర్ గారు, నేను వేణు, తెలుగు వన్. బాగున్నా. ఇప్పుడే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం మనోడిది, మీరు కాల్ చేశారు. ఇప్పుడే అడిగాను మీ ఫాదర్ ఎలా యాక్టింగ్ అంటే ఒప్పుకున్నారా అని. చిన్నప్పుడు 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నారు కదా. అదే ఆ 10 ఏళ్ళప్పుడే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ తో ఒప్పుకున్నాడు కదా అని. 10 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు 3 ఏళ్ళప్పుడు లోగో, మన రామలక్ష్మణ్ లోగో నుంచి వాడేమో. వావ్, వెరీ గుడ్. సో 2006 years అప్పుడు వైవిఆర్ అయ్యాను. ఓకే. అంటాడు. సో ఇస్ డన్ 11 movies ఇలా చిన్న చిన్న. అవునవును. సో థాంక్స్ వేణు. చూసారా కంటెంట్? చూసారా అనకాపల్లి మీరు? నేను చూసా. ఎలా అనిపించింది?
చాలా బాగుంటది సినిమా. రస్టిక్ అంటే ఈడికి పెద్ద స్టోరీలు. అవునా? డెబ్యూ హీరోకి పెద్ద స్టోరీలు. ఇంకా క్లైమాక్స్ వాళ్ళొక అంటే హ్యాపీ ఎండింగ్ గా అంటే మీకు రేపు చూపిద్దాం. చూసి సినిమా వరకు మ్యూజికలీ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ అవుట్ అందరూ ఇరగొట్టేశారు. ఒకటి మించిన ఒకడు. వెరీ గుడ్. తారక్ పన్న పెరగొట్టేశాడు. ఆడే సూపర్ స్టార్ అయిపోతాడు. ఆడి ఆల్మోస్ట్ అంటే విలన్ ఎంత గొప్పగా ఉంటే సినిమా అంత గొప్పగా ఉంటది. సో విలన్ ఇస్ సూపర్. ఓకే. సో హీరో అలా రైజ్ అయ్యి క్లైమాక్స్ హీల్ టేక్ ఓవర్. సో బట్ అంటే ఈడే నేను ఆర్ఆర్ చూడాల, అందుకని ఆర్ఆర్ తో సినిమాని డిఫరెంట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు ఎలా చేశారు ఆర్ఆర్ అనేది నా క్రాసింగ్ మై ఫింగర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటర్వ్యూ మధ్యలో మీరు యాదృచ్ఛికంగా కాల్ వచ్చింది, మీ మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. అయ్యో జనాలకు వెళ్ళిపోద్ది ఇది. ఇస్తున్నానండి, విక్రమ్కి ఇస్తున్నానండి. Then have a safe flight. I'll call you after. Sorry. ఓకే ఓకే. అఫ్ కోర్స్ స్టార్ట్ చేయగలను మీరు ఫోన్ చేశారు. చెప్తున్నారు నేను రామలక్ష్మి లోగోలో రిమెంబర్ దట్. కానీ అప్పుడు యాక్టింగ్ అంటూ నేను అనుకోలే అప్పుడు. అదే. ఎస్. ఓకే. రేసుగురం స్టార్టింగ్. అవును అవును. రేసుగురం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా గోలగోలన విక్రమ్ యాక్టర్ అయిపోయాడు. ఢిల్లీలో ఇంకా ఎవరు పట్టించుకుంటాడు పెద్దగా. ఓకే. ఢిల్లీ మొత్తం కాబట్టి ఎడ్యుకేషన్ మొత్తం ప్రైమరీ టు సీనియర్ స్కూల్ సార్. సీనియర్ స్కూల్ వరకు. ఓకే. ఇప్పుడు రేసుగుర్రం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి రేసుగుర్రంలో కాంబినేషన్ లేదు కదా అల్లు అర్జున్ గారితో, స్టార్తో? లేదు సార్. లేదు. మీకు ఉంది, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్తో ఉంటుంది. అవును, తనకిలి బర్ని గారు అండ్ అవును అవును. ఓకే, వాళ్ళిద్దరే. వెరీ గుడ్ అండి. దాని తర్వాత వచ్చే సినిమా వచ్చేసరికి రుద్రమదేవి. దాని తర్వాత ఐ థింక్ పటాస్ సార్. పటాస్, అనిల్ రావిపూడి గారు ఫస్ట్ మూవీ. ఎస్ ఎస్ ఎస్. కళ్యాణం చైల్డ్హుడ్ క్యారెక్టర్. అవునండి. ఆ రోజు దీపావళికి రాలేదని, టపాసులు రాలేదని సినిమా గుర్తుంది నాకు. ఇంకా మీరే బాగా గుర్తు పెట్టుకున్నారు. సాయి కుమార్ గారి కాంబినేషన్ కదా? అవును అవును సార్, సాయి కుమార్ గారి కాంబినేషన్. ఓకే. గుర్తున్నాయా ఆన్సెట్ ఏం జరిగింది అనేది? చెప్పగానే చేసేవాళ్ళ మీరు? అనిల్ రావిపూడి గారు కష్టపడ్డారా మిమ్మల్ని చేయించడానికి? అంత ఆయన కష్టపడలే, బట్ ఐ రియలీ లవ్డ్ అనిల్ రావిపూడి గారు అప్పుడు. అంటే నాకు కథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. బట్ ఎందుకో వన్ డే ఐ రిమెంబర్ ఏదో కూర్చుని ఉన్నాం, సినిమా మొత్తం కథ చెప్తూ వచ్చారు. అండ్ what do you call it, the fun sequences, like you remember all the mothers coming from the van. Yes yes. ఆ ట్రాక్ సీక్వెన్స్లు చాలా హిలేరియస్ కనిపించాయి. సో ఆఫ్టర్ షూట్ దట్ డే ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టోల్డ్ డాడ్, దిస్ మూవీ ఇస్ గోనా బి క్రేజీ. అంటే he didn't believe me obviously. కానీ దాని తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ రిలీ. ఓకే. అనిల్ రావిపూడి గారు చూసారా ఫస్ట్ మూవీ అది పటాస్? అవును. ఆయన గ్రోత్ చూస్తే అనిపిస్తుంది, మొన్నటి వచ్చేది 375 crores. ఇప్పుడు చెప్తున్నా డాడ్, చెప్పాను ఎప్పుడప్పుడు చెప్పాను, చెప్పింది జరిగింది. అవునా? బికాస్ అప్పుడు లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఐ టోల్డ్ హిమ్ దట్ డే ఇట్ సెల్ఫ్, హ్యావ్ అ ఫీలింగ్ హీస్ గోనా బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పాను. యూ కెన్ యాక్చువల్లీ కాల్ అండ్ ఆస్క్ హిమ్ లేటర్ ఇఫ్ ఐ సెడ్ దట్ ఆర్ నాట్. ఓకే. సో అప్పుడే చెప్పాను. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. అనుకుంది హీస్ బికమ్ ఈవెన్ బిగ్గర్ దెన్ వాట్ వి ఇమాజిన్. ఓకే. సాయి కుమార్ గారితో ఈ పటాస్ ఒకటి కాంబినేషన్ పడింది మీకు. అవును సార్. నా పేరు సూర్య. నా పేరు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. ఓ, సాయి కుమార్ గారితో అంటే అప్పటికే వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు కదా. మీకేమీ అనిపించలేదా అప్పుడు? మీరు చిన్నవాళ్ళు కదండి, అంత అనిపించదు. సో వాళ్ళ ఇమేజ్ మీకు ఇంకా గుర్తు రాలేదు అప్పట్లో? అప్పుడు అంత మైండ్లో ఉండదు కదా సార్. ఓకే. ఐ థింక్ దట్ వే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. చిన్నప్పుడే యూ గెట్ రిడ్ ఆఫ్ దట్ కెమెరా ఫియర్ కానీ ఏమైనా ఉంటుంటే. సో ఐ థింక్ దట్ కెమెరా ఫేవర్ ఉంటే అక్కడ స్ట్రక్ అయిపోయేవాళ్ళు. ఉండొచ్చు. బట్ అది ఐ థింక్ ఆ ఏజ్లో మనకు మైండ్లో అంత ఉండదేమో. వర్క్డ్ అవుట్ దట్ వే. ఓకే. అప్పుడంటే చిన్నప్పుడు నా పేరు సూర్య వచ్చేసరికి కాస్త పెద్దోళ్ళు అయ్యారు మీరు. అవును. అది మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనుకోవాలి. అవును సార్, మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనుకోవాలి. నా పేరు సూర్య టైంలో మీ జ్ఞాపకాలు చెప్పమంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ కాంబినేషన్ కావచ్చు. అల్లు అర్జున్ కాంబినేషన్ ఉంది కదా క్లైమాక్స్ మొత్తం? ఉందండి. దట్ స్టోరీ అయితే ఐ వాజ్ షాక్డ్. అంతే, ఆయన స్టోరీ ఒప్పుకున్నారు, దట్స్ ఆల్ గుడ్. దెన్ వంశీ గారు వాజ్ టెలింగ్ ది స్టోరీ. ఐ వాజ్ లైక్, ఐ వెంట్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ సర్ టోల్డ్ మీ ద స్టోరీ. ఐ వాజ్ లైక్, డాడ్, వై ఇస్ దేర్ సో మచ్ ఫర్ అన్వర్స్ క్యారెక్టర్? నాట్ లైక్ హీ హర్డ్ ద స్టోరీ, జస్ట్ బట్ ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్ ద షాట్. నా పక్కన కూర్చుని ఉంటాం ఒక బెంచ్ మీద. అవును. అప్పటికి ఆయన షాట్ దే ఫినిష్ హిస్ క్లోజ్ ఫస్ట్. దే ఫినిష్ హిస్ షాట్, ఆయన షార్ట్స్ అయిపోయినాయి. ఆయన సింగిల్ టేక్. ఐ వాజ్ స్టంప్డ్. మీరు హౌ డూ యూ డూ ఇట్ ఇలా సింగిల్ టేక్స్ అంత? లైక్ మోస్ట్ ఆఫ్ దమ్, ఆయన మోస్ట్ ఆఫ్ షార్ట్స్ సింగిల్ టేక్స్లో అలా అయిపోతూ ఉంటాయి. అల్లు అర్జున్ గారి
అల్లు అర్జున్ గారి ఓకే సాయి కుమార్ గారిది ఫాదర్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో అనేది మీరు అల్లు అర్జున్ గారితో పక్క పక్కన కూర్చున్నది సింగిల్ టెక్ పక్క పక్కన కూర్చున్నాం. సో అయిపోతే ఆబ్వియస్లీ ఐల్ బి లిటిల్ షూర్ అవుతా ఉన్నా అన్న ఎలా చేస్తారు అంటే బై టైమ్ సెట్టింగ్ అప్ ద కెమెరాస్ నీకు అలా అనిపిస్తుందేమో దట్ ఇది సింగిల్ టేక్ అని. రాత్రి ఆర్ 1-2 days ముందు ఆయన స్క్రిప్ట్ పేపర్ చదువుకొని డైలాగ్స్ చూసుకొని మిర్రర్ ముందర కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొని దట్స్ హౌ ప్రిపేర్డ్ హీ కమ్స్ టు ద సెట్. ఓ సో చెప్పారు అలా ఓకే. అండ్ అప్పుడు కూడా ద ఫస్ట్ షాట్ ఐ రిమెంబర్ ఐ థింక్ నేను టైం తీసుకోకుండా ఐ డిడ్ లిటిల్ ఫాస్ట్ యాక్షన్స్. నేను దిస్ ఇస్ సచ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సచ్ నైస్ సో స్వీట్ ఆయన. సో వంశీ గారు ఎక్స్ప్లెయిన్ వన్ షాట్ అండ్ దెన్ హీ న్యూ ఇట్ ఇమీడియట్లీ అండ్ దెన్ హీ సెడ్ ఇలా కాదు ఇప్పుడు నువ్వు చిక్కని ఇలా ఫాస్ట్గా ఏదో చేసావు కదా సేమ్ థింగ్ లుక్ ఎట్ మీ ఆర్ లుక్ ఎట్ ద ఫ్లాగ్ని చూడు అలా నుంచు ఫ్లాగ్ని చూడు అలా నుంచు పరిగెట్టు. అది కూడా కొంచెం టైం తీసుకొని గెట్ దట్ అవుట్ యువర్ గ్యాప్. ఆ గ్యాప్ ఏదో కూడా అది ఆర్ఆర్ గ్యాప్ ఇవ్వాలి మీరు ఆర్ఆర్ వేసుకోకుండా. అది అప్పుడు కూడా నాట్ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్. ఓకే ఎక్స్పీరియన్స్ అదే మీకు నటనలో కొన్ని మెలకులు నేర్పారు. 100%. ఓకే అల్లు అర్జున్ గారు ఆ మూమెంటే బాగా గుర్తుండిపోయిందా? నాకే చాలా గుర్తుండిపోయింది బికాజ్ ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా చేసినప్పుడు దర్ ఇస్ నో క్వశ్చన్, దర్ ఇస్ లైక్ ఇంకో టేక్ ఈవెన్ హీ న్యూ ఇట్ ఇన్సైడ్ దిస్ టేక్ ఇస్ ఓకే. ఓకే సో అది బాగా ఉపయోగపడింది. ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని? ఇప్పటికీ ఆబ్వియస్లీ 100% ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఓకే అది బేసిక్ రూల్ యాక్టింగ్లో. అవును. ఓకే అల్లు అర్జున్ గారిని నా పేరు సూర్య తర్వాత ఎప్పుడైనా కలిసారా? కలిసే సందర్భం వచ్చిందా? ఫస్ట్ యాక్చువల్లీ ఫ్యాన్ అండి. ఐ డోంట్ నో హ్యూజ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అవునా అర్జున్ గారి ఫ్యాన్ మీరు? ఓకే బన్నీ ఐ డెంట్ వాచ్ ఐ వాస్ టూ యంగ్ టు వాచ్ గంగోత్రి ఇన్ థియేటర్స్ అండ్ నెక్స్ట్ మూవీ బన్నీ నుంచి ఐ వాజ్ ఫ్యాన్. సో ఓకే ప్రతి సినిమా చూస్తుంటారు. బయట ఆ సినిమా తర్వాత మిమ్మల్ని మీరు కలవటం జరిగిందా? ఆయన ఏమన్నా కలిసే సందర్భం వచ్చిందా? ఎవ్రీ బర్త్డే ఐ గో టు హిస్ హౌస్ సార్. అవునా? ఎప్పుడు ఓ ఫీల్ బ్యాడ్ ఫర్ టేకింగ్ టైమ్ ఆన్ హిస్ బర్త్డే కానీ ఎన్నోసార్లు ఎవ్రీ టైమ్ అదే అంట అన్న సారీ ఐ డోంట్ టేక్ టూ మచ్ టైమ్ బట్ మా ఫ్రెండ్స్ విర్ ఆల్ లైక్ ఆ జనరేషన్ మ్యాక్సిమం విల్ ఆయన ఫ్యాన్స్ లాగే ఉంటారు. అండ్ లక్కీలీ వీ హ్యావ్ దట్ లిటిల్ బాండ్ విత్ హిమ్ కాబట్టి మీకు అప్రోచ్ ఉంది వెళ్ళిపోతున్నారు అంతే వెళ్ళిపోయగలిగారు కాబట్టి అండ్ ఆల్ ఆఫ్ us లవ్ హిమ్. ఎస్ అండ్ ఎప్పుడు అంటుంటాను అన్న సారీ టైం తీసుకున్నట్టు మీ బర్త్డే ఐమ్ షూర్ యూ వాంట్ స్పెండ్ టైమ్ విత్ యర్ ఫ్యామిలీ అంటే లేదు నాకు కూడా మీరు అందరితో కలవడం ఇష్టం నాట్ జస్ట్ అస్ లైక్ ఆల్ ద పీపుల్ అంటే అంతమంది వస్తారు కదా. సో మీ అందరూ ఐ లవ్ దిస్ అందుకు నేను కూడా ఎక్కడికో వెళ్ళకుండా హియర్ ఐ లవ్ దిస్ లవ్ ఫ్రమ్ యూ. ఓ అందుకే బర్త్డేకి అర్జున్ గారు ఇక్కడే ఉంటారు. అవునవును ఉండి అందరిని రిసీవ్ చేసుకుంటారు ఎంతో మంది. సో మెనీ పీపుల్ గో టు. అవునవును అంటే ఫ్యాన్స్ కూడా వస్తారు అక్కడికి. ఫ్యాన్స్ కూడా కలుస్తారు. అవును చూడడానికి ఇట్ మైట్ లుక్ లైక్ ఆయన కలవరేమో సంథింగ్ అందరు గేట్ బయట వీడియోస్ ఉంటాయి కదా. అవును బట్ హీ గోస్ అండ్ సమ్ పీపుల్ యాక్చువల్లీ లోపలికి వచ్చి ఫొటోస్ కూడా దిగేసి వెళ్తారు. ఆయన ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వార్మ్. ఓకే ఓ సూపర్ అండి. ఓకే నాకు బాగా నచ్చిన సినిమాలే ఆయన చేసిందంట. మీకు మీరు చేసిన 2 సినిమాలు ఉన్నాయి, రేసు గుర్రం మంచి హిట్. రిపీట్ వాల్యూ ఎందుకంటే దాంట్లో ఆయన హీస్ టూ గుడ్. మళ్ళీ బ్రహ్మానందం గారు ఇన్సేన్ దాంట్లో కిల్ బిల్ పాండే. సో అది రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి అప్పట్లో. ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ మూవీస్ ఆన్ what do you call it? Gemini if I'm not wrong. yes కరెక్టే. అది కాకుండా అలవైకుంఠపురంలో నాకు చాలా ఇష్టం రిపీట్ వాల్యూ మళ్ళీ. అవునా ఏంటి సాంగ్సా లేకపోతే? నాట్ జస్ట్ సాంగ్స్, ఐ లవ్ ద డ్రామా ఎవ్రీథింగ్. ఇట్స్ ఫన్. వైకుంఠపురంలో ఐ థింక్ మోస్ట్ సన్స్ హ్యావ్ దట్ అండి. మన ఫాదర్స్ లైక్ ఈవెన్ దో మురళీ శర్మ గారు నాట్ as actual father బట్ దట్ పెస్టరింగ్ ఉంటుంది కదండి. సో నాకు బాగా పని అనిపిస్తుంది, నేను కనెక్ట్ అవుతా అప్పుడప్పుడు. సో ఓ మై గాడ్ డాడీ సాంగ్ అయినా అది కొంచెం ఐ థింక్ ఆల్ ఆఫ్ us కరెక్ట్. ఐ డోంట్ నో అబౌట్ మీ శ్రీధర్ గారు అట్నే ఉంటారేంటి? అంటే అప్పుడప్పుడు షేడ్స్ బయటకు వస్తుంటాయి. ఓకే సో అలా ఐ థింక్ అప్పుడు సాంగ్ వచ్చినప్పుడు ఆయనకి పంపించా ఈ పాట. అవునా? ఓకే శ్రీధర్ గారు కాదు నేను అనేది హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మన బ్యానర్ ఏముంది, మన బ్యానర్లోనే గట్టిగా 4 సినిమాలు కొడదాం పెద్ద డైరెక్టర్లు పెట్టుకొని
ఇట్లాంటి ఏమన్నా ఆలోచనలు చేశారా? లేదు లేదు నువ్వే ప్రూవ్ చేసుకో అని చెప్పి వదిలేస్తారా? ఏంటి పరిస్థితి అసలు? మీ ఫాదర్ పరిస్థితిని చెప్పండి. టాపిక్ వచ్చింది కాబట్టి నా mentioned అలాంటి కాన్వర్సేషన్ రాలేదండి. రాలేదా? అలాంటి కాన్వర్సేషన్ రాలేదు. అప్పటి నుంచి ఐ వాజ్ ఆబ్వియస్లీ ద పీపుల్ లక్కీ ఇనఫ్ ఐ వాజ్ యాక్టింగ్ యాజ్ అ కిడ్. మేబీ సమ్ పీపుల్ లైక్ మీ ఎవరు నచ్చుంటానేమో, వాళ్ళే అప్రోచ్ మేబీ కన్నడలో గోలి సోడా సినిమా చేసి బయట ప్రొడ్యూసర్ చేశారు కదా, బయట వాళ్ళు చేశారు. దాని తర్వాత నా పేరు సూర్య, అదే మీదైనా కానీ అది పెద్ద సినిమా అది. సో మేబీ ఎవరికైనా నచ్చుండొచ్చు అది. దాని తర్వాత మేబీ ఐ డోంట్ నో, దాని తర్వాత దిల్ రాజు గారు కూడా he asked for Rowdy Boys. Yes. So yeah, I guess it. అది blessing. You never know where. మన సొంత బ్యానర్ కాకుండా సొంత బ్యానర్ ఉన్నప్పటికీ బయట సినిమాలు వస్తున్నాయి అంటే అది బ్లెస్సింగ్. 100%. I believe that. అదొకటను. ఇంకొకటి గుణశేఖర్తో రుద్రమదేవి చేశారు మీరు. This is an interesting story, sir. ఏంటది? రుద్రమదేవిలో యాక్చువల్లీ నేను చేయాల్సింది కాదు. నేను అప్పటికి I was in Delhi and హాస్టల్లోనే ఉన్నా. సో ఒకరోజు మళ్ళీ ఫోన్ వచ్చి రుద్రమదేవి గోడ కావాలంటే హౌ ఐ డెంట్ మనమే ఇది కాదు కదా, ఆడిషన్ ఇవ్వలేదు కదా. లేదు, అల్లు అర్జున్ గారే సెట్ నాకు చిన్నప్పుడు క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో, ఆ అబ్బాయినే పిలిపియండి, ఆ అబ్బాయినే చేయమండి ఈ క్యారెక్టర్ కూడా అని చెప్పారంట. సో ఐ గాట్ రుద్రమదేవి అలా. ఓహో, ఓకే. ఆ రేసు గుర్రంలో చేశారని చెప్పేసి దాని కంటిన్యూస్గా రుద్రమదేవి వచ్చింది. దాని తర్వాత రుద్రమదేవి తర్వాత ఆయన కాంబినేషన్లో స్క్రీన్ షేర్ మళ్ళీ. ఇప్పుడు అప్పటి వరకు ఏమో కాంబినేషన్ లేదు, టీనేజ్ కూడా వెళ్ళిపోయాను కదా సార్. సో ఆబ్వియస్లీ నేను కూడా అంత అమరణ క్యారెక్టర్. ఓకే. అయితే ఇక్కడ ఈ జర్నీ తర్వాత మీరు చూస్తే సోలోగా అని స్టార్ట్ అయినప్పుడు ఏంటి పరిస్థితి? సోలోగా స్టార్ట్ అయ్యి హీరోగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న టైంలో మీరేమన్నా యాక్టింగ్ నేర్చుకోవటం, ఫైట్లు ఏమైనా చేశారా? డాన్స్లు, యాక్టింగ్ ఇవన్నీ సపరేట్గా ఉంటుంది కదా. నాట్ జస్ట్ ఇన్ ఫిల్మ్ సార్, ఇన్ కెన్ బి బిజినెస్, ఎనీ ఇండస్ట్రీ ఏమైనా తీసుకోండి మీరు. ఐ బిలీవ్ లైక్ ఈవెన్ యాజ్ జర్నలిస్ట్ లాగా ఐ బిలీవ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ మ్యాటర్స్ మోస్ట్. ఎంత థియరీగా ఎంత మనం చదువుకున్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ వే మోర్. సో దట్ వే ఐ వాజ్ వెరీ లక్కీ టు హ్యావ్ had so many films growing up itself. Okay. So I learned a lot in front of the camera వెనకాల కూడా అలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉందన్నమాట అయితే. ఎస్, 100%. ఓకే. ఆఫ్ కోర్స్ యాక్టింగ్ అంటే ఓకే నేర్చుకున్నారు, ఓకే. ఈ ఫైట్లు ఇప్పుడు మీరు అనకాపల్లి వస్తుంది, దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కొన్ని, డాన్స్కి సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. ఎట్లా ఈ రెండింటి అనేది నేర్చుకోవడం లేదు, ఆన్ సెట్ చేసేటవే వర్క్ స్పెషల్? నాట్ రియలీ ఎనీ స్పెషలైజ్ ట్రైనింగ్ అని లేదు. ఓకే. సో రౌడీ బాయ్స్ టైంలో కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది, లైక్ మా మాస్టర్స్ అందరు ఉన్నారు అండ్ అప్పుడు సతీష్ మాస్టర్. సో కొంచెం అలా నేర్చుకుంటూ వచ్చాం. ఓకే. ఓకే. దట్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ అనకాపల్లి. ఓ సూపర్ అండి. ఇప్పుడు అనకాపల్లి పరిస్థితి ఏంటి? అనకాపల్లికి వచ్చేసరికి టీజర్లో అది త్రినాథరావు నక్కే కనపడుతున్నారు, స్టోరీ అయింది అన్నారు. అవును సార్. ఏంటి ఆయన డైరెక్షన్ చేయకుండా? స్క్రీన్ ప్లే అయింది, మా ఫాదర్ క్యారెక్టర్ కూడా అయింది. మీ ఫాదర్ క్యారెక్టర్ ఆయనే. ఏంటి ఆయన డైరెక్షన్ చేయకుండా ఆర్టిస్ట్గా కన్వర్ట్ అయిపోయారు? He really loved it. I enjoyed working with him as an artist as well. ఓకే. ఇంద్రజ గారు ఆయన కాంబినేషన్ కదా? అవును సార్. ఎక్కడ షూట్ చేశారు ఇదంతా? ఫస్ట్ కపుల్ ఆఫ్ షెడ్యూల్స్ మేబీ ఒక 2 weeks 20 days అలా కొంచెం వర్క్ ఇక్కడ ఫిల్మ్ సిటీ కానీ అండ్ కొన్ని సెట్స్లో అలా చేశారు సార్. అది కాకుండా ఇంకా మ్యాక్సిమం అంటే 80% పైగా మొత్తం అనకాపల్లిలోనే చేసాం, లైవ్ లొకేషన్స్, రియల్ లొకేషన్స్లో. ఓహో. ఓ యాక్చువల్లీ ఇంద్రజ గారు ఆల్సో స్వీట్ నఫ్ యాక్చువల్లీ టు కమ్ అండ్ స్టే దేర్. అనకాపల్లి, అదే అనకాపల్లి షూట్ చేస్తుంది కాబట్టి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసారు, ఉన్నారు, అక్కడే ఉన్నారు కూడా. మామూలుగా ఈ అంటే అంత ప్రొలాంగ్ టైం ఉండరు, బట్ ఆవిడ షూట్ లేకపోయినా ఆ రోజు ఒక రోజు ఉండి మేబీ నెక్స్ట్ డే ఉన్నా. సో షీ వాజ్ వెరీ అకామిడేటింగ్. ఓకే. ఓకే. వాళ్ళు ఇంద్రజయ గారు కానీ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఏమన్నా సజెషన్స్ మీరు? ఐ లెర్న్డ్ ఇన్ దిస్ మూవీ సార్ పర్టికులర్లీ ఐ లెర్న్డ్ ద మోస్ట్ ఫ్రమ్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ వెర్ ఐ లెర్న్డ్, దిస్ ఇస్ ఆల్సో వెర్ ఐ లెర్న్డ్. మన ఎదురు ఆర్టిస్ట్ కానీ పక్కన ఆర్టిస్ట్ కానీ ఎంత బాగా చేస్తే మనం కూడా విల్ బీ ఇన్ దట్ ఫీల్ ఈవెన్ మోర్. సో అలా మ్యామ్ రియలీ షీస్ టు గుడ్. అంటే ఇంట్లో సీక్వెన్సెస్ కానీ ఆర్ ద హౌస్ సీక్వెన్సెస్, ద ఫ్యామిలీ డ్రామా పోర్షన్ ఆఫ్ అనకాపల్లి ఓన్లీ కేమ్ అవుట్ ద వే దే
it did because of ma'am. That's 100%. She took control of the set. Like let's say camera DOP గారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, షార్ట్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు. మ్యామ్ వాజ్ ద వన్, షీ లిటరలీ టుక్ కంట్రోల్. షీ సెడ్ ఇక్కడ పెట్టుకోండి షార్ట్, ఎక్కువ కట్స్ ఉండకూడదు బికాస్ యూ లూజ్ దట్ ఎమోషన్, యూ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద ఎమోషన్ అని. యా షీ's really ఓకే, she's really too good. త్రినాథ్ యాక్టింగ్ వరకేనా లేకపోతే డైరెక్షన్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు మళ్ళీ? ఆబ్వియస్లీ దట్ అది పోదు కదా సార్, అప్పుడప్పుడు వచ్చేస్తుంటారు. ఓకే, అక్కడ ఆయన ఇన్పుట్స్ 100% ఇస్తారు. ఓకే. ఇంకొకటి ఈ సినిమాలో చూస్తే మీకు ఒక సాంగ్ ఉంది, సాంగ్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడాలి. సంగీత గారు కనపడుతున్నారు, ఒక డివోషనల్ సాంగ్ లాగా అనిపిస్తుంది అది. దాంట్లో మీ ఇంటర్ కట్స్ పడ్డాయి, మీ సీక్వెన్స్ ఒకటి పడ్డది. సో దిస్ సాంగ్ క్లైమాక్స్ సాంగ్ సార్. సో నూకాలమ్మ తల్లి జాతరలో ఒక ఫైట్తో ఇంటర్ కట్ అయ్యే సాంగ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. దట్ రియలీ దేవ్జాన్ గారు గేవ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఒక చార్ట్ బస్ట్ ఆల్బమ్ లాగా ఇచ్చారు ఆయన. ఓకే, ఏంటి స్టోరీ ఏంటి అసలు? అనకాపల్లిలో ఏం చేస్తుంటారు ఈ కుర్రోడని? ఏం చేస్తారు అనకాపల్లి? లవ్ స్టోరీయా ఏంటది? ఇట్స్ అ లవ్ స్టోరీ అట్ హార్ట్ సార్, లవ్ స్టోరీ అట్ హార్ట్, బట్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ హౌ ద పాత్ యూ చూస్ కానీ మీ ఫ్రెండ్షిప్ కానీ హౌ దట్ కుడ్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే. సో నౌ దిస్ లైక్ ఇడియం ఉంటుంది కదా సార్, బర్డ్స్ ఆర్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్, ఆర్ షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ షో యూ హూ యు ఆర్. అంటే మనం తిరిగే టోళ్ళు బట్టి జనాలు మనల్ని జడ్జ్ చేస్తారు. అవును. సో దట్ పాయింట్ ఇస్ ఆల్సో దేర్. మీరు మాట్లాడుతుంటే మాకు ఎక్కువ ఇంగ్లీష్ డామినేట్ చేసేస్తుంది. రూటెడ్గా వెళ్ళి సబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు అనకాపల్లి అనేది రూటెడ్ లెవెల్లోకి వెళ్ళి సబ్జెక్ట్ చేశారు. ఏమన్నా కష్టపడ్డారా? డైలాగులు కానీ డైలాగులు కానీ? నాట్ ఆల్ డైలాగ్స్ అన్నీ ఓకే. బేసిక్లీ ఈ ఇడియమ్స్ కానీ ఇవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడితే మరి మరి ఆర్టిఫిషియల్ కనిపిస్తుందేమో అని ఐ లైక్ టు మిక్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇబ్బంది ఏం లేదు కదా? లుక్ అన్నీ ట్రైలర్ చూసినప్పుడు అంతా బాగుంది. లుక్ మనం చూసుకుంటే రూటెడ్గా వెళ్ళి లుక్ చాలా బాగుంది. ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు? అది మనకి పుష్పల చేసిన తారక్ పున్నప్ప గారు. ఈజ్ అనదర్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. ఆయన లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ద కాల్ విల్ బి దేర్ ఆర్ నాట్, డాడ్స్ కాల్, బట్ హీ రియలీ చింపేశారు ఆయన. నేను కూడా ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. హీ వాస్ టూ స్వీట్ ఆల్సో. ఆఫ్ సెట్ ఆయన అండ్ ఎండింగ్ లో యాక్చువల్లీ ఒక పాట కూడా పాడతారు ఆయన. హీ సాంగ్ ఇట్ హిమ్సెల్ఫ్. ఓ అవునా? ఇప్పుడు టీజర్లోనే ఆయన కర్ణాటక నుంచి, సో తెలుగు ఆయనకు కొంచెం కష్టమే. అలాంటిది ఆయన పాట నేర్చుకొని ఫ్రీగా ఉన్నప్పుడు పాట వింటూ, కారుల్లో కూడా పాటలు వింటూ, వాళ్ళు లిరిక్స్ హమ్ చేస్తూ లిరిక్స్ నేర్చుకుంటూ అలా ఫ్లూయెంట్గా ఒక పాట పాడారు. అది కూడా చాలా బాగా, లైక్ చాలా బాగా పాడారు. అండ్ దట్ విల్ ఆల్సో బి హైలైట్. ఓకే. సంజయ్ కదా అమ్మాయి హీరోయిన్? సంజయ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఓకే. ఇంతకుముందు పరిచయం ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది అమ్మాయి. చిదంబరం చేశారు. ఓకే. ఏంటి తన క్యారెక్టరైజేషన్ ఏంటి? మీకు మీ ఇద్దరికి వర్కింగ్ ఎలా కుదిరింది? ఫనీ స్టోరీ సార్. సో షూట్ ఫైనలైజ్ అయింది, షెడ్యూల్ ఫైనలైజ్ అయింది అంతా ఓకే. అనకాపల్లి రేపు వెళ్ళిపోతున్నాం. ఆ రోజు అప్పటికి హీరోయిన్ లైక్ ద డే బిఫోర్ షూట్, ఆ రోజుకి ఇంకా హీరోయిన్ గారు ఫైనలైజ్ అవ్వలేదు. అవునా? ఓకే. ఇంకా అవ్వలేదు. ఆ రోజు ఈవినింగ్ ఆవిడకి నరేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ముందు అయినా లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అన్నీ ఎతికారు, చాలా మంది చూశారు త్రినాథ్ గారు లాస్ట్ మినిట్ దాకా. అండ్ లక్కీలీ ఐ థింక్ ఆగేష్ గారు ద డైరెక్టర్, హీ ఫౌండ్ సంజయ్ గారు అండ్ దే హ్యాడ్ ఎ జూమ్ కాల్ చేసి. దాని తర్వాత దట్స్ ద ఫస్ట్ టైం ఐ ఈవెన్ సా హర్ అండ్ ఐ నో హూ షీ ఈజ్ అనేది ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఓకే. డైరెక్ట్ లొకేషన్లో చూపించారు హీరోయిన్ ఈ అమ్మాయి మీకని? అంతే. ఓ ఎట్లా మరి ఎట్లా చెల్లారు ఒక ఇంత తక్కువ టైంలో? అంటే ముందే హీరోయిన్ చెప్పిన కలవం కదా సార్. అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఈ అమ్మ హీరోయిన్ మన పేరు అంతే. ఇట్స్ నాట్ లైక్ వి వుడ్ హావ్ మెట్ అండ్ హంగ్ అవుట్ ఎనీథింగ్. ఎన్ని రోజులు కాంబినేషన్ నడిచింది అనకాపల్లి? వి వర్ ఆల్ దేర్ సార్. అంటే ఆల్మోస్ట్ అంటే షూటింగ్ డేస్ ఇంక్లూడెడ్, లేకపోతే సండేస్ వస్తాయి, లేకపోతే సమ్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు అంటే వి వర్ ఇన్ అనకాపల్లి డెఫినెట్లీ ఫర్ ఓవర్ 80-85 డేస్ కంటే ఎక్కువ అనకాపల్లిలో ఉన్నాం. అనకాపల్లి నచ్చిందా మరి? డెఫినెట్లీ నచ్చింది సార్. అంటే మై ప్రొడ్యూసర్స్ త్రినాథ్ గారు, రాజా గారు అండ్ మన నాయుడు గారు, హాస్పిటాలిటీ వైజ్ వాళ్ళు రియలీ నాట్ రియలీ
అంటే ప్రొడ్యూసర్స్ లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలుపుకొని వెరీ వెరీ స్వీట్ అండి. ఎస్ So that way. అనకాపల్లి బెల్లానికి ఫేమస్ ఐడియా ఉంది. అవునవును, ఎవ్రీడే ఆఫ్టర్ షూట్ ఆల్సో అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం కాదు, బట్ బెల్లం తింటే ఇట్స్ గుడ్ ఫర్ క్లియరింగ్ ద డస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అవునా? ఓకే అని చెప్పారు నాకు, నేను అదే ఫాలో అవుతున్నాను. మరి ఓకే ఐ హోప్ దట్స్ ట్రూ. ఓకే అక్కడ అనకాపల్లి వెళ్ళిన తర్వాత ఇది చెప్పారా? లేదు సార్, ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉందా? సో ఓ అప్పుడంత ఫాలో అయ్యాడు కాదు, బట్ అనకాపల్లిలో బెల్లం ఫేమస్ అన్నాక ఆబ్వియస్లీ ఎవ్రీడే ఇంకా బెల్లం కొంచెం మంచిగా తినేవాళ్ళం. సో ఓకే సూపర్ అండి. ఇది మీకు అనకాపల్లి ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు ఒకటి అర్థమైంది, మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో, అన్నీ ఉన్నాయని చెప్పేసి. ఒక లవ్ కనపడుతుంది, యాక్షన్ కనపడుతుంది. మీకు ఏది ఎక్కువ ఇష్టపడ్డారో, ఏది ఎక్కువ కష్టపడ్డారు? యాక్షనా, లవ్ సీన్స్, రొమాంటిక్గా? మోర్ దెన్ దీస్ సార్, అంటే వన్ యూ లిసన్ టు ద స్టోరీ, మామూలుగా ఇట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్ కదండి, లైక్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ స్టోరీ ఈస్ నాట్ రియల్ బ్లాక్ ఆర్ వైట్, ఎవ్రీ వన్ ఈస్ అ లిటిల్ గ్రే. అదొకటి దట్ రియలీ ఐ రియలీ లైక్ దట్. ఓకే. ఎక్కువ లవ్, కమింగ్ టు దట్ క్వశ్చన్, వాట్ డిడ్ ఐ లైక్ మోర్ అంటే ఐ లైక్ ద ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ ఐ ఎంజాయ్డ్ ద ఫ్యామిలీ డ్రామా ఆల్ బికాస్ ఆఫ్ ఇంద్రజ గారు. ఓకే, దట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే. మీకు ఎక్కువ ఈజీ అనుకుంటుంది ఇది ఇప్పుడు ఆర్టిస్ట్కి? యాక్షన్ పార్ట్ ప్లస్ కామెడీ, రొమాన్స్, ఫైట్స్, ఇట్లా చూసుకుంటూ వెళ్తే మీ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? విక్రమ్ స్ట్రెంగ్త్ ఏంటి, విక్కీ స్ట్రెంగ్త్? I'd say generally they say action is easy, but I find it a little tough. Okay. I think I'll go with I enjoy it more than I finding it easy. I enjoy emotional sequences. Emotional sequence. I enjoy that. Oh. I find love little tough. Okay. Because sometimes మనం కూడా డైలాగ్స్ చదివేటప్పుడు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కొంచెం క్రింజ్గానే అనిపిస్తాయి కొన్ని డైలాగులు. సో దాన్ని మళ్ళీ మనం మన స్టైల్లోకి అడాప్ట్ చేసుకొని చేసేసరికి ఇట్ విల్ గెట్ బెటర్. అప్పుడు మన ఓన్ బాడీ లాంగ్వేజ్ కానీ స్టైల్ వస్తుంది. లవ్ టాపిక్ వచ్చినప్పుడు సిగ్గుపడుతున్నారేంటి? ఈ ఢిల్లీ ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా? ఏం లేదు, ఫ్లాష్ బ్యాక్లు ఏం లేవు కదా? శ్రీధర్ గారికి షాక్లు ఏం లేవు కదా? లేదు సార్. ఓకే, బాగుంది. అనకాపల్లి అనేది కంటెంట్ బాగుంది. 7th కదా రిలీజ్? August 7th సార్, దిస్ ఫ్రైడే. ఓకే. అనకాపల్లి మీ లైఫ్లో ఎలాంటి మూవీ అవుతుంది అనుకుంటున్నారు? ఐ డెఫినెట్లీ థింక్, అండ్ నాట్ జస్ట్ మీ అండి, ఆల్ ది యాక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మేము కొంచెం చూసుకున్నాం. సో ఐ థింక్ ఆర్టిస్ట్ వైజ్, యాక్టింగ్ వైజ్ అందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ గెట్స్ ద రికగ్నిషన్ దే డిజర్వ్. మూవీ వైజ్ there are few scenes that have come out exceptionally well, that I can say. ఇప్పుడు మరి ఓన్లీ మెయిన్ లీడ్సే చేస్తున్నారా, లేకపోతే పెద్ద సినిమాల్లో మళ్ళీ ఏమన్నా ఇంపార్టెంట్ రోల్స్ కానీ స్టోరీ? I'd love to, sir. ఏమన్నా ఆప్షన్ వస్తే రెడీ కదా చేయడానికి? 100% అండి. ఎందుకంటే మళ్ళీ తెలుగు సినిమా మొత్తం కూడా పాన్ ఇండియా మూవీ అయిపోయింది. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. You'll get a lot more yes, reachability. Yeah, I'm very much open to doing చేయడానికి, ఏదైనా చేయడానికి. ఓకే, of course. ఓకే, సూపర్ అండి. ఆల్రెడీ చేశారు, ఇంకా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. 100% sir. ఓకే. ఈ మధ్య కాలంలో బాగా వచ్చిన సినిమాలు, నచ్చిన సినిమాలు మీకు ఏ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు మీరు? I really like The Odyssey అండి. వాట్ అ మూవీ. అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ద మూవీ ఆల్సో ఫస్ట్ టైం అది కొంచెం లోర్ తెలియాలి, కథ లైక్ ద ట్రోజన్ వార్ గురించి తెలియాలి, ఎందుకు జరిగింది, వై వాజ్ ద వార్, సో వాట్ ఆర్ దీస్ క్యారెక్టర్స్ అన్నీ చదువుకొని కొంచెం దాని తర్వాత సినిమాకి వెళ్ళాను కాబట్టి ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ క్రైడ్ టువర్డ్స్ ది ఎండ్. ఐ లవ్ డాగ్స్ అండి. ఐ లవ్ డాగ్స్. అండ్ ఆ సీన్కి ఎస్పెషలీ నేను, ఇఫ్ యూ రిమెంబర్, మీరు చూసారా? చూసాను, క్లైమాక్స్ యజమాని కోసం వెయిటింగ్. అక్కడ ఐ క్రైడ్. అండ్ ఈవెన్ ద ఫస్ట్ సీక్వెన్స్ generally కొంచెం they show the brutality against voiceless animals sometimes in some movies. It could be CG or whatever, but in this, if you notice that shot, they just show that there's a table and pet అక్కడే ఉంటుంది, his hunting dog will all be under the table. So the kick sound or whatever, just the SFX though, it really got me, it really shook me that way. So I really loved how they made the film also. Odyssey. The Odyssey. ఓకే. దాని ముందు ది అబ్సెషన్ ఆల్సో నాకు చాలా బాగా నచ్చింది. అబ్సెషన్, అదే వాళ్ళ అబ్సెషన్ అనేది చాలా తక్కువ చిన్న సినిమాలో చేసి లెస్ దెన్ $1 million చేసి 100-200x. సూపర్ అండి. ఇంకా ఎవరి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు? మీరు అల్లు అర్జున్ గారు అభిమానం చెప్పారు. అవును సార్. ఇంకా ఎవరి సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు? నాకు యాక్చువల్లీ ఇప్పుడు
మహేష్ బాబు గారు కూడా లైక్ ఐ గో ఫర్ ఆల్ హిస్ షోస్ ఆల్సో ఫర్ Okay. ఫ్యాన్స్. అంటే ఏం నచ్చింది అల్లు మహేష్ అర్జున్ బాబు గారు గారితో? అండ్ మహేష్ బాబు గారు సినిమా అయితే విల్ గో టు ద మాస్ థియేటర్ లైక్ ఇన్ ఫర్ పుష్ప 2 అండ్ వెంట సంధ్య. ఓకే. సో వాళ్ళిద్దరు దానికి మాస్ థియేటర్ మేము 30-40 పీపుల్ అలా వెళ్తాం. ఇట్స్ లైక్ అ సెలబ్రేషన్ మాకు కూడా, ఓకే. ఫ్రెండ్స్ అండ్ ఓకే. వాళ్ళు కాకుండా ఐ రియలీ లైక్ ఇప్పుడు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు విజయ్ గారు. విజయ్ ఎవర్ సిన్స్ తుపాకీ ఆబ్వియస్లీ రియలీ లవ్డ్ ఇట్, బట్ తెర్రీ వాజ్ ద ఫిల్మ్. పోలీసోడు, తెలుగులో పోలీసోడు. పోలీసులు, అవును. తెర్రీ నాకు అంటే దట్ మేడ్ మీ గో క్రేజీ. అంటే ఇట్ హ్యాడ్ దట్ మాస్ సీన్స్ అండ్ ఐపీఎస్ విజయ్ కుమార్ అంటే అప్పుడు అవన్నీ ఐ లవ్ దోస్ సీన్స్. చాలా ఓకే. మీరు హీరో క్యారెక్టరైజేషన్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు నాకు తెలిసి, అర్థమవుతుంది. ఓకే. because I believe, sir, like your body language and non-verbal communication is how you connect to the audience, ఓకే. and all of them they have ఓకే. mastered the art. మన ఇంట్లోనే ఒక సొంత బ్యానర్ ఉంది, రాజలక్ష్మి పిక్చర్స్. దాని మీద సినిమాలు ఎందుకు స్టాప్ చేశారు, ఎందుకు గ్యాప్ వచ్చింది అని మీ నాన్నగారిని ఏమైనా అడిగారా మీరు? ఎప్పుడు అడగలేదు సార్. యాక్చువల్లీ నా పేరు సూర్య కూడా ముందే ఐ స్టాప్డ్ ఆఫ్టర్ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్ లాస్ట్ పోటుగాడు ఆర్ సంథింగ్. దాని తర్వాతే నేను ఎప్పుడు అడగలేదండి, బికాస్ హీ వాజ్ ఫస్ట్ అన్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్. అవును. మూవీస్ హీ వాజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్, సార్. ఓకే. And with that passion, he made movies whenever he liked, whatever he really liked, he'd make the movie. Okay. So I think maybe I adgali. Why? Yes, yes. I never asked that question. ఓకే. ఎగ్జాక్ట్ అయిన స్క్రిప్ట్ రాలేదేమో. Actually, నా పేరు సూర్య కూడా ఆయన he didn't listen to the story. అవునా? ఓ. Allu Arjun garu only said, I think if you do this, ఈ సినిమా చేస్తే బాగుంటుందండి, మీరు చేయండి ఈ సినిమా అంటే, obviously who wouldn't want to. Yes, yes. So అలా సూపర్, మంచి జర్నీ, మంచిగా లాక్కెళ్తున్నారు. ఇంకేమన్నా డ్రీమ్ రోల్స్ ఎస్టాబ్లిష్ అవ్వటం, స్టార్డమ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? దానికోసం స్టార్డమ్ ఇష్టపడతారా లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఇష్టం? మంచి ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం ఇస్ వాట్ రికగ్నైజ్డ్. ఐ వాంట్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే. ఆల్ ది బెస్ట్ విక్రమ్. అలానే ఎస్, అనకాపల్లికి సంబంధించి ఫైనల్గా తెలుగున ప్రేక్షకుల నుంచి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అనకాపల్లి August 7th రిలీజ్ అవుతుంది కాబట్టి. ఎస్ సార్. సో ఆ ఫిల్మ్ అనకాపల్లి August 7th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఆల్సో. కంపల్సరీ రిలీజ్ తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం మనం. 100% సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్